న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి వివిధ కులస్తులచే జాగర మహోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా సిరిమాన ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కొలుస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి వివిధ కులస్తులచే జాగర మహోత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా సిరిమాన ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కొలుస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పెట్టండి. దాంట్లో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లి, బట్లమాలిక, కడుమూరి, దరువుపేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతో ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురి, టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన వేయాలంటూ అభ్యర్థించారు. మస్కపల్లి గ్రామంలోని సుభాష్ ని, హరీష్ ని గజమాలతో సత్కరించిన రవ్వ భూషణం కుటుంబ సభ్యులు. అనంతరం మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రేవు శ్రీను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లి, బట్లమాలిక, కడుమూరి, దరువుపేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతో ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురి, టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన వేయాలంటూ అభ్యర్థించారు. మస్కపల్లి గ్రామంలోని సుభాష్ ని, హరీష్ ని గజమాలతో సత్కరించిన రవ్వ భూషణం కుటుంబ సభ్యులు. అనంతరం మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రేవు శ్రీను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని ఆశీర్వదించండి.
అంబేద్కర్ గారు మనకి ఓటు అనే హక్కు సామాన్యుడితో సైతం అందరికీ ఉండాలని పోరాడి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తీవ్రమైన అల్లకల్లోలాలని మనం అడ్డుకోవాలంటే మనకున్న ఏకైక అస్త్రం ఓటు. ఆ ఓటు అనే హక్కుతోనే ఈ ప్రభుత్వాన్ని కిందకి దించాలి. లేకపోతే ఇటు రాష్ట్రాభివృద్ధి కానీ ఇటు రాష్ట్ర భవిష్యత్తు కానీ అలాగే బహుశా ఈ భారతదేశంలో మన ఒక్క రాష్ట్రమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధిక సంఖ్యలో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఎవరన్నా ప్రశ్నించే గొంతుంటే ప్రశ్నించే గొంతు నొక్కి కేవలం 5 సంవత్సరాలు. గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామ సెంటర్లో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పలాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని పలాలమ్మ తల్లి పుట్టింటి వారు ఆలయ ధర్మకర్త బోయినపల్లి బాబు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పలాలమ్మ అమ్మవారికి పుట్టింటి సారే పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు తీర్థ ప్రసాదాలు బోయినపల్లి బాబు దంపతుల చేతుల మీదుగా గ్రామ ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బోయినపల్లి రామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు. గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామ సెంటర్లో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పలాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని పలాలమ్మ తల్లి పుట్టింటి వారు ఆలయ ధర్మకర్త బోయినపల్లి బాబు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పలాలమ్మ అమ్మవారికి పుట్టింటి సారే పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు తీర్థ ప్రసాదాలు బోయినపల్లి బాబు దంపతుల చేతుల మీదుగా గ్రామ ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా బోయినపల్లి రామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు. పల్లాలమ్మ వారి ఆలయం సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆలయం. గ్రామంలోని ప్రజల యొక్క పరిసర ప్రాంతాల్లోని ప్రజల యొక్క కోరికలను తీర్చే దేవతగా విరాజిల్లుచున్నది. ఈరోజు ఆలయ ధర్మకర్త మరియు పాలక మండలి వారి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు గ్రామంలోని మహిళలకు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు పంపడం చేయడం జరిగింది. జాతర మహోత్సవం సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందినారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామాల్లో గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన సమస్యలని తాము అధికారంలోకి వచ్చాక పరిష్కరించడం జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాల్లో బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమం అభివృద్ధి నినాదాలతోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీలు నేతృత్వంలో కూటమి ప్రజల ముందుకు వచ్చిందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ఉపాధి కల్పించేలోపు నిరుద్యోగ వృత్తి కల్పించడం జరుగుతోందని చెప్పారు. అలాగే మహిళలు వివిధ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామాల్లో గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన సమస్యలని తాము అధికారంలోకి వచ్చాక పరిష్కరించడం జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాల్లో బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమం అభివృద్ధి నినాదాలతోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీలు నేతృత్వంలో కూటమి ప్రజల ముందుకు వచ్చిందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ఉపాధి కల్పించేలోపు నిరుద్యోగ వృత్తి కల్పించడం జరుగుతోందని చెప్పారు.
అలాగే మహిళలు వివిధ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీకి టీడీపీ జనసేన బీజేపీ పనిచేసే ప్రభుత్వం అందరూ మీ అందరికీ తెలుసు. అందరికీ మరి పిల్లలు అంతమంది అంతమందికి 15,000 ఇస్తారు. అది చెప్పుకుంటారు కదా, పెళ్లి చేయడం పెళ్లి కానీ లక్షిస్తారు. 3,000 రూపాయలు నిరుద్యోగం, 4,000 రూపాయలు పెన్షన్, మీకు 50,000 వరకు ఇప్పుడు రెట్టింపు సంక్షేమ గ్యాస్ ఫ్రీగా అందరికీ బస్సు ప్రయాణం వచ్చింది. 15,000 నేను వస్తాను మళ్ళీ తిరుగుతాం, టైం లేదు. అందుకోసం మీ అందరికీ కనిపించి అందరికీ చదవడం వస్తే మళ్ళీ నేను వస్తాను. నాణ్యమైన వైద్య కోసం మళ్ళీ బాబును రక్షిస్తాం. మీ కుటుంబ సభ్యులందరూ కూడా 2 రోజులు సైకిల్ గుర్తుకోవడమా. మన బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తాం తెలుగుదేశం జనసేన బీజేపీ నుంచి. వీరంజన్ గారు నమస్కారం. మన బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తాం 2 సైకిల్ వేయాలండి. ఈ కుటుంబ సభ్యులందరూ ఉత్తర సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం తప్పకుండా 2 సైకిల్ గుర్తుకోవాలి గారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దొంగతనానికి కాదేది అనర్హం అను నిరూపిస్తున్నారు దొంగలు. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాల్లో బహిరంగ కుళాయిలుకున్న ఇత్తడి ట్యాప్లను ఎత్తుకుపోతున్న గుర్తు తెలియని దొంగలు రాత్రికి రాత్రి మాయమైపోతున్న వందలాది కుళాయిలుకున్న ట్యాప్లు ఇవేమి రోజులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దొంగతనానికి కాదేది అనర్హం అను నిరూపిస్తున్నారు దొంగలు. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాల్లో బహిరంగ కుళాయిలుకున్న ఇత్తడి ట్యాప్లను ఎత్తుకుపోతున్న గుర్తు తెలియని దొంగలు రాత్రికి రాత్రి మాయమైపోతున్న వందలాది కుళాయిలుకున్న ట్యాప్లు ఇవేమి రోజులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. గత వారం రోజులుగా ముమ్మిడివరం మండలంలో ఇంటికి కుళాయిల కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లు చేసిన ఇతర ట్యాబ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించేందుకు పోతున్నారు. మండలంలోని ఐనాపురం గ్రామంలో పలు వార్డుల్లో సుమారు 200, చిన్నకొత్తలంక గ్రామంలో 300, మల్లపాలెం, కరువాని రేవు గ్రామాల్లో 100 వరకు ట్యాప్లను ఎత్తుకుపోయారు. చిన్నకొత్తలంక పంచాయతీ కార్యదర్శి దీనిపైన పోలీసులకు సైతం ఫిర్యాదులు చేశారు. ఇలా తయారయ్యారేంటో రోజులని మండల ప్రజలు వాపోతున్నారు. ఇది చిట్టి చెరువు అండి. ఇంటింటికి వేసిన ట్యాప్ లైన్ ఉంది కదా, ఇదిగో ఎదుర ట్యాప్ ఇప్పేశారు. నిన్న నైట్ వరకు ఉన్నాయి ఇవి, నిన్న ఈవినింగ్ వరకు ఉన్నాయి. నిన్న నైట్ జరిగినట్టుంది ఇది. ఇదిగోండి మొత్తం అన్నీ ఇప్పేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం టీఆర్సీ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మీడియా సమావేశంలోని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టుకు వెళ్లిన పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక విరమించుకుని హత్యకు సంబంధం ఉన్న వ్యక్తిని ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని షర్మిల విమర్శను గుప్పించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం టీఆర్సీ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మీడియా సమావేశంలోని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ కోసం కోర్టుకు వెళ్లిన పిటిషన్ వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక విరమించుకుని హత్యకు సంబంధం ఉన్న వ్యక్తిని ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని షర్మిల విమర్శను గుప్పించారు. కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్ళీ ఆ బురదని ఇంకొకరి మీద పూయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో, తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి. బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెట్టుకున్నది మీరు కాదా? మోడీ గన్నవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి షాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా, ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అలాంటి రిలయన్స్ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా? ఇలా మోడీ ప్రతి చట్టానికి ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు. ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా, నో కాన్ఫిడెన్స్ మోషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్గానే వ్యవహరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీలోని వైసీపీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి కాలనీలోని ఎక్కడికెళ్ళినా ఎదురు దెబ్బ తగిలింది. 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా కాలనీకి రాని నాయకులు ఓట్లు అడగడానికి వచ్చారా అంటూ నిలదీశారు ప్రజలు. వైసీపీ నాయకులు వాగ్వేదానికి దిగినప్పటికీ కూడా అదే రీతిలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక వెనుదిరిగిన వైసీపీ నాయకులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీలోని వైసీపీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి కాలనీలోని ఎక్కడికెళ్ళినా ఎదురు దెబ్బ తగిలింది. 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా కాలనీకి రాని నాయకులు ఓట్లు అడగడానికి వచ్చారా అంటూ నిలదీశారు ప్రజలు. వైసీపీ నాయకులు వాగ్వేదానికి దిగినప్పటికీ కూడా అదే రీతిలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక వెనుదిరిగిన వైసీపీ నాయకులు. అరాచక పాలన పోయి ప్రజాపాలన కోసం త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలని ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం కేసనకూరు తిల్లకుతిప్ప గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలతో సుబ్బరాజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.
ముమ్మడివరం నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల కోసమే మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్కు గుర్తుపైన ఓటు వేసి కూటమి అభ్యర్థులపైన తన ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధిపైన దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాలనపోయి ప్రజాపాలన కోసం త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలని ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం కేసనకూరు, తిల్లకుతిప్ప గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలతో సుబ్బరాజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ముమ్మడివరం నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల కోసమే మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్కు గుర్తుపైన ఓటు వేసి కూటమి అభ్యర్థులపైన తన ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధిపైన దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం అనే ముసుగులో దోపిడీ తప్ప ఎక్కడ కూడా మనకు న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ మీకు రెట్టింపు సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఇస్తారు. మీ పిల్లలు అంతమంది చదువుకుంటే అంతమందికి 15,000. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తాను, మోసం చేసి ఒకరికి ఇస్తున్నాడు. నలుగురు ఉంటే నలుగురికి 40,000, 60,000 ఇస్తాం. 18 సంవత్సరాలు దాన్ని ప్రతి మహిళా సోదరి మనకి నెలకు 1,500 చెప్పిన 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బస్సు ప్రయాణం ఉచితం. మహిళా సోదరి మనందరికీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు పెట్టాం. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తాం. గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. మన చంద్రన్న బీమా చిన్న కుటుంబంలో ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. అది కూడా జగన్మోహన్ రెడ్డి తీసాడు. మనం మళ్ళీ 10 లక్షల రూపాయలు చేసాం. మీ ఇంట్లో నిరుద్యోగులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాల్లో డిఎస్సీ లేదు, మరి జాబ్ క్యాలెండర్ లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మారిపోతున్నారు. నిరుద్యోగులు అందరికీ 3,000 రూపాయలు, కుటుంబాలకు 20,000 రూపాయలు ఇస్తాం. మరి ఎస్సీ సప్లాన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ 73,000 కోట్లు, మీకు రావాల్సిన 73,000 కోట్లు దారి మళ్లించి మీ అందరితో సమానంగా చూస్తాం తప్ప ఆ రోజు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ జరగలేదు. రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది. మీకు ఇవ్వాల్సిన 27 స్కీమ్స్ కూడా క్యాన్సిల్ చేసి అంబేద్కర్ విదేశీ విద్య తీశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు 73,000 కోట్లు దారి మళ్లించారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. రాజధాని ఏమో అభివృద్ధి లేదు, రాజధాని ఏమో 3 రాజధానులు కడతానని అక్కడ ఒక రాజధాని లేకుండా ఆయాల రైతులు 33,000 ఎకరాలు ఇస్తే 3 లక్షల కోట్ల ఆస్తుంది. ఆస్తిని కూడా పాడు చేయాడు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా. నవరత్నాల పేరుతో మరి మనకున్న వనరులన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరూ పెద్ద మనసుతో మరి బాలయోగ్ గారు అబ్బాయిని పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపండి. తప్పనిసరిగా 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మనం దీవించినట్టయితే మీ గ్రామానికి ప్రధానంగా ఏటిగడ్డ కానీ రోడ్లు కానీ చెప్పారు. మంచినీటి ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. నేను ఆ రోజు 2014 ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మోడల్ విలేజ్ చేయాలని 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. కాకపోతే ప్రభుత్వం మారిపోవడం 4 కోట్లు కూడా ఇప్పుడు దాకా వర్క్ చేయకుండా మేము ఇబ్బంది పెడతాం. మీ గ్రామంలో తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టి మీ అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు పాలని చెప్పి, ఎందుకంటే రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నాం. మరి ఈ రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడింది కాబట్టి మీరు అందరూ ఆలోచించాలి. మద్యపాన నిషేధం చేస్తానని చేశాడా? ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు అన్ని అతను ఓన్ చేసుకుని ఒక నిబ్బుకి 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా 4-5 లక్షల కోట్లు దోసుకున్నాడు. అమ్మా ఇసుక అంతా ఇదివరకు మనం అందరూ ఎవరి కాలతాలకు ఇచ్చేది ఫ్రీగా ఇచ్చే ఇసుక, ఓన్లీ ట్రాన్స్పోర్టేషనే మనం తీసుకునే వాళ్ళు. అటువంటిది ఇతను ఇసుక అంతా ఒకే కంపెనీకి ఇచ్చి మొత్తం అంతా చూసుకున్నాడు. మరి అదేవిధంగా మనకున్న గ్రానైట్ కానీ, లాటరైట్ కానీ, బాక్సైట్ కానీ, ఇవన్నీ ఖనిజాలు, గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా దోసారు. మొత్తం 5 లక్షల కోట్లు దోసారు. 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చాడు మనకి. అయాల తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు ఇచ్చారు. దోసుకున్న వాడికి రాష్ట్రాల చేతిలో 150 కోట్లు ఇచ్చారు. 150 కోట్ల సీట్లతో మన ముఖ్యమంత్రి చేస్తే అతను ఈరోజు సర్వనాశనం చేశాడు. మేము అందరూ అర్థం చేసుకోవాలి. అది ఎస్సీ సమాజం తీవ్రమైన అన్యాయం జరిగింది. పెద్దల కుర్రలందరూ చెప్పాలి. వెంకటరెడ్డి గారు కూడా బాగా చేశారు, కానీ ఇతను అవగాహన లేకుండా స్టేట్ నాశనం చేశాడు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా 2 ఓట్లు సైకిల్ చేసి బాలయ్య గారు అబ్బాయి పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి పంపాలి. ఖాళీ చేయాలండి. కింద
ఎన్నికల్లో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులైన దాట్ల బుజ్జిబాబు మరియు గంటి బాలయోగి తనయుడు హరీష్ బాలయోగి గారికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొని మద్దతుగా నిలిచారు. అదేవిధంగా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులైన దాట్ల బుజ్జిబాబు మరియు గంటి బాలయోగి తనయుడు హరీష్ బాలయోగి గారికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొని మద్దతుగా నిలిచారు. అదేవిధంగా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.